హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిట్. నేను మీ సురేంద్ర సార్ని. మళ్ళీ మీ ముందు రావడానికి గల కారణం ఏంటంటే, నా యొక్క కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన 4వ పేపర్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీను చాలా వరకు కూడా గ్రామీణ స్థాయి పిల్లలు అందుకోలేకపోతున్నారు అనేటటువంటి అభ్యర్థులు అనేవారు అంతగా అందుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక టాక్ అయితే మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. దాని ఫోబియా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, అయితే మనకి చూసుకోండి, ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ రెగ్యులర్గా మనకి కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉన్నదని అనుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో చెప్తున్నాం, అదందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మోర్ దాన్ 60% అనేది ఇందులో కవర్ చేసుకోవాల్సిన అయితే అవసరం అయితే మాత్రం ఉంటుంది. ఓకే, అయితే మనకి స్టాండర్డ్ బుక్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్. ఓకే, ఈ తెలుగు అకాడమీ బుక్ అనేది కూడా కంప్లీట్గా చదవాలి. ఓకే, ఈ కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగు అకాడమీ బుక్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. అవి మనకి సుస్థిర అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదవాల్సినంత అవసరం కూడా ఉంటుంది. వాటితో పాటుగా మనకి ఆర్థిక అభివృద్ధి పర్యావరణం అనేటువంటిది ఇది ఒక తెలుగు అకాడమీ బుక్. ఓకే, ఇది కూడా తీసుకోవాలి. ఇందులో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి మెండుగా ఉంటాయి. ఇవి చాలా బాగా రాశారండి. ఈ యొక్క బుక్స్ అనేవి చాలా వరకు కూడా మీకు ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఉండేటటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది ఇంకొక మళ్ళీ నెక్స్ట్ కాపీస్ కూడా వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి, అవి బయట చెప్పకూడదు. ఎందుకంటే బుక్ అనేది చాలా ప్రీషియస్ అండ్ కొంత కంటెంట్ అనేది మనకి చిన్నగా మనకి కొంతవరకు లో స్థాయిలో ఉందన్నమాట. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఈ బుక్ రిలీజ్ అయ్యి 1 year వరకు కూడా టైం పడుతుంది. 1 year కూడా అయ్యింది కాబట్టి. ఓకే, అయితే ఈలోపు మనకి ఏమైనా ఆ బుక్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయా? ఓకే, లేకపోతే ఆ బుక్ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి బుక్స్ అనేవి ప్రైవేట్ ఆథర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? ఓకే, అటువంటి వాటిని కాకుండా నేనైతే చెప్తుంది ఏంటంటే, కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని డైలీ అక్కడ మనకి ఏ సబ్జెక్ట్ దగ్గరది కవర్ అయ్యిందని చూసుకొని మన యొక్క షార్ట్ నోట్స్లో కానీ లేకపోతే మనం వేరే ఒక ట్యూటర్స్లో వినేటటువంటి లెసన్స్లోనైనా సరే అక్కడ చిన్న ఒక హెడ్డింగ్ పెట్టైనా సరే రాసుకోవాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే గత గ్రూప్ 1 పేపర్లోను అదేవిధంగా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే ఎక్కువగా మనం గమనించాం. ఇది ఫస్ట్ టైం ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్లో దీన్ని ఒక సబ్జెక్ట్గా యాడ్ చేయడం అనేది. ఓకే, అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఇంకా ఏంటంటే, మనకి నేను ఈ యొక్క కోర్స్ అనేది మెంటర్షిప్ బ్యాచ్గా కాకుండా మనకి క్విక్ రివిజన్ కోర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్విక్ రివిజన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఈరోజు జరుగుతుంది. ఓకే, ఈ క్విక్ రివిజన్ కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సరే తీసుకుంటారో, ఓకే, స్టార్ట్ చేయడం మాత్రం కన్ఫర్మ్ అండి. ఎవరైతే తీసుకుంటారో వారికి ఇప్పుడైతే ప్రజెంట్ జస్ట్ ఈ రోజు వరకు అయితే మాత్రం ఓన్లీ 49 రూపీస్కి మాత్రమే దీన్ని అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. వారికి ఈరోజు తీసుకున్న వారికి మాత్రమే డైలీ అప్డేట్స్ ఉంటాయి. డైలీగా వారికి టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అప్డేట్స్ మాత్రం కన్ఫర్మ్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ లేకపోతే మనకి ఈ ఎంఎన్ఆర్ఈ డిపార్ట్మెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాటికి సంబంధించిన కానీ లేకపోతే MoFCC మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి వాటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు కానీ ఆ యొక్క వెబ్సైట్స్, వివిధ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామాణికమైనటువంటి వెబ్సైట్ నుంచి నేను విడిచిపెట్టి కొన్నింటిని మీకోసం నేను సిద్ధం చేస్తూ మీకు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఈ యొక్క ఆఫర్ అనేది ఈరోజు మనకి 12 PM వరకు మాత్రమే ఉంటుందండి. ఇప్పుడే నేను ఒక ఆఫర్ పెడతాను. అది 49 రూపీస్కి ఓన్లీ అండి. ఎవ్రీడే మీకు 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి
ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఎవ్రీడే ఈవినింగ్ 6 కల్లా ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు కన్ఫామ్గా మీకేంటంటే ఒక్కొక్క బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బిట్లో మనకి ఏ విధంగా అయితే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాం. తర్వాత ఈ యొక్క బ్లూ ప్రింట్కి సంబంధించినటువంటి 30% అనేది ఒక సిలబస్లో 30% ఈజీగా ఉండేటువంటి కొంతవరకు మ్యాచ్ అయ్యేటువంటి బిట్స్ ఏ విధంగా ఉండాలి అటువంటి వాటిని కూడా నా జ్ఞానంతో నేను రాసి కూడా అందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంటుంది నా యాప్లో. ఓకేనండి, ఇది ఓన్లీ ఈరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. 49 రూపీస్ ఓన్లీ. మీకు ఇది వ్యాలిడిటీ కూడా 1 year వరకు వ్యాలిడిటీ మాత్రం ఉంటుంది. ఓకే, 49 రూపీస్కి ఈరోజు మాత్రమే పర్చేస్ చేసుకోండి. అది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్ అనమాట. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క 49 రూపాయల కోర్సుని ఇక 100 రూపీస్ కోర్స్ అని ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న సహాయం లాంటిది. నేనైతే మీకు ఎంతవరకు చేయగలనేది అంతవరకు చేస్తున్నాను. మీకు ప్రామాణికమైన బుక్స్ అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఒకటి, అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించినటువంటిది అనే కాకుండా ఇది అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది మనకి. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అదేవిధంగా యూపీఎస్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాలండి. ఈ ప్రామాణికమైనటువంటి గ్రంథాల నుంచి తీసుకొని మీకు బిట్స్ అనేవి కూడా మంచి మంచి బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ లేనిదే నేనైతే బిట్స్ ఇవ్వను. ఓకే, ఎక్స్ప్లెనేషన్ లేనిదే నేనైతే బిట్స్ ఇవ్వనండి. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, మంచి బుక్స్ ఇవే కాకుండా రవి పి అగ్రహారి మీరు వినే ఉంటారు. రవి పి అగ్రహారి ఉంటుంది, శంకర్ ఐఏఎస్ ఉంటుంది. అటువంటి బుక్స్ నుంచి కూడా నేను మీకు తీసుకొని తాజా సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా కూడా నేను తీసుకున్నటువంటి ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీకు కంప్లీట్గా కూడా మీకు అందులో నుంచి ఈ యొక్క బ్రెయిన్ నుంచి మీకు ఎక్కించేటువంటి ప్రయత్నం మీకు అయితే నేను చేస్తాను. ఎందుకంటే నేను చాలామందికి కూడా బయట నాకు తెలుసు, చాలా వరకు కూడా నన్ను విశ్వసించారు. కొంతమంది కోర్స్ అనేది తీసుకోవడానికి ఈరోజు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి చాలా వరకు సంచిత చూపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సామాజిక బాధ్యతగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క 49 రూపీస్ కోర్స్ని మీరు అందించండి వారికి కూడా. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా 49 రూపీస్ కోర్సులో ఇంకేమైనా సరే సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయగలరు. అదేవిధంగా ఈ యొక్క నా యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరని చెప్పేసి నేనైతే కోరుతున్నానండి. మీకు కన్ఫామ్గా 75 మార్క్స్కి ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మినిమం మార్క్స్ 75లో మినిమం ఎన్ని మార్క్స్ అంటే ఒక 55 to 60 మధ్యలో వస్తే ఇనఫ్ అండి. మోర్ ఇనఫ్ అనమాట ఇది. ఎందుకంటే మనకి పాలిటీలో ఇండియన్ పాలిటీ వచ్చేసరికి 55 to 60 మధ్యలో అవుతారు చాలా వరకు. అండ్ ఏపీ హిస్టరీలో వచ్చేసరికి 75కి మనకి మ్యాక్సిమం కరెక్ట్గా చదివినట్లయితే 70 మార్క్స్ వరకు కూడా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ బోత్ మనకి 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 75 మార్కుల్లో మీరు సంపాదించుకుంటున్న మార్కులు ఎంతనంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నాను. దానిలో మీరు ఒక 60 నుంచి 65 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో అయితే మనకి 55 నుంచి 60 మార్క్స్ ఇస్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది చాలా వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఒక ఫోబియాతో ఉంటారు. ఆ ఫోబియాని మీకు ఖచ్చితంగా నేను తీసేస్తాను. అందులో ఏ డౌట్ కూడా మీకు ఉండదు. మీరు నాతో పాటుగా మీరు ప్రయాణించండి, నన్ను నమ్మండి. ఓకే, వచ్చి కోర్సులో ఈ రోజు జాయిన్ అవ్వండి. చాలా లీస్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, నేనైతే ఈ యొక్క కోర్సుని ఈ రోజు మాత్రమే ఒక 12 PM వరకు మాత్రం ఉంచుతాను. తర్వాత వీటి యొక్క కాస్ట్ నుంచి 499కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.